ప్రజాస్వామ్యాన్ని తీవ్ర స్థాయిలో అపహాస్యం చేసుకుంటూ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో పాలక పార్టీ అకౌంట్లో క్రెడిట్ చేసుకున్న తర్వాత ఆ రెండు జెడ్పీటీసీలు అప్పటి నుంచి ఆ పార్టీ నాయకుల దగ్గర నుంచి వాళ్ళ మీడియా దగ్గర నుండి పులివెందుల ఎన్నికల్లో జగన్ ఓడిపోతారు, పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతారు, దమ్ముంటే రావాలి, అసెంబ్లీ ఎన్నికలకు జగన్ రాజీనామా చేసి రావాలి అని. అండ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ నెల 18 నుంచి, ఇంకా ఫైనల్ అవ్వలేదు, ఆల్మోస్ట్ 18 నుంచి అని జరిగే అసెంబ్లీ సమావేశాల కనుక జగన్ హాజరు కాకపోతే బై డిఫాల్ట్గా అనర్హుడు అవుతారు. సో ఇంకా పులివెందుల అసెంబ్లీకి బైపోల్ వచ్చేస్తుంది అని చిన్న చిత్తగా వాళ్ళు కమెంట్లు చేసుకుంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. అండ్ ఈరోజు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు కూడా ఇదే కామెంటే చేశారు. నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని, చిన్నపిల్లలు చందమామ కావాలి అని మారాం చేసినట్లు జగన్ కూడా మారాం చేస్తూ ఉన్నారు అని. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్కి సవాల్ విసిరి ఉన్నారు, దమ్ముంటే అసెంబ్లీకి రావాలి అని. సో చంద్రబాబు గారి సవాల్ని జగన్ స్వీకరించాలి అని. అండ్ ఒకవేళ ఇప్పుడు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల సెషన్కి కనుక జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే బై డిఫాల్ట్గా ఆయన ఎమ్మెల్యేకి అనర్హుడు అవుతారు అని, పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నికలు వస్తాయి అని, జగన్తో పాటు మరో 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అనర్హులు అవుతారు, 11 చోట్ల ఉప ఎన్నికలు వస్తాయి అని చెప్పి స్వయాన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు చేసినటువంటి కామెంట్స్. సో డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఈ కామెంట్ చేసిన తర్వాత నిజంగానే పాలకపక్షం ఆ దిశగా ఏవైనా ఆలోచన చేస్తూ ఉన్నారా? పులివెందులతో పాటు మరో 11 చోట్ల వీళ్ళందరినీ అనర్హులుగా ప్రకటించి ఆ పని ఏమైనా చేస్తారా? అటువంటి ఏమైనా కనుక న్యాయపరంగా ఇంటర్నల్గా ఏమైనా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారో? ఎటు వ్యవస్థలన్నీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి ఏ స్థాయి బలప్రయోగానికైనా వెళ్ళి ఇందులో మళ్ళీ కీలక స్థానాలను మన అకౌంట్లో క్రెడిట్ చేసుకొని ప్రభుత్వానికి పాజిటివే ఉంది అని చెప్పి నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కోవచ్చు అని చెప్పి ఇటువంటి ఆలోచన ఏమైనా పాలకపక్షం చేస్తూ ఉందా అనే అనుమానం అయితే రాకమానదు. చిన్న చిత్తగా వాళ్ళంటే ఓకే, కానీ సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు ఇంతకు ముందు కూడా ఈసారి ఇవే కామెంట్ చేశారు, తాజాగా కూడా ఇవే కామెంట్ చేశారు. బహుశా నేను అదే అంటున్నా, ఈ కామెంట్స్ మనకి ఏమైనా వ్యూహం ఉందా, లేదా ఏదైనా కాకతాళీయంగానే కామెంట్ చేస్తూ ఉన్నారా? తెలియడం లేదు.